చోలే మసాలా కర్రీ. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉండే చోలే మసాలా కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చోలే, ఆయిల్, జీరా, 2 పెద్ద సైజు టమాటాలు, 2 చిన్న సైజు ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ధనియాల పౌడరు, కారం పొడి, ఎవరెస్ట్ చోలే మసాలా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, సాల్ట్. ముందుగా చోలేని కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. మరీ డ్రైగా కాకుండా కొంచెం వాటర్ ఉండేలాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కలర్ మారిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆనియన్స్ అండ్ టమాటాలు అయితే ఈ సైజులో ఉండాలి. సో మొత్తం మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందే చేసి పెట్టుకుంటే మనకు నెక్స్ట్ ప్రొసీజర్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆనియన్ ఇంకా టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్, కారం పొడి, కొంచెం ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మసాలా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాయిల్డ్ చోలే ఉంది కదా, వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి కొంచెం సేపు ఉడికించాలి. యాక్చువల్గా చోలేని కాబూలి చనా అని కూడా అంటారు. దీనిలో ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, కాల్షియం ఇంకా విటమిన్స్ అయితే చాలా ఉంటాయి. ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా షుగర్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా హార్ట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ తినడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ స్నాక్స్ లో అన్నా యాడ్ చేసుకోండి. లైక్ డిన్నర్ లో, లంచ్ లో కూడా రీప్లేస్ చేయొచ్చు మీల్ తో. లైక్ సలాడ్ లాగా చేసుకోవచ్చు. ఇంకా మీరు జస్ట్ బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఆనియన్, టమాటా అలా వేసుకొని కీరా యాడ్ చేసి అలా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి అన్ని మసాలాస్ యాడ్ చేసేసిన. ఇంకా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అంటే అంత బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ అవ్వాలి. ఇంకా ఇవంతా బాగా కుక్ అయిన తర్వాత మనం యాజ్ యూజువల్గా చోలే అయితే యాడ్ చేసుకుంటాము. దాని తర్వాత ఇంకా మనము బే లీఫ్, అదే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసుకొని ఎవరెస్ట్ చోలే మసాలా ఉంటుంది కదా, అదైతే యూజ్ చేస్తున్నాను. నేనైతే ఇది ఒక 4 మెంబర్స్కి సరిపడేలాగా చేసుకుంటున్నాను. ఇంకా నేను అంటే నా అందాజతోన అన్నీ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ ముందే చోలే అయితే కుక్ చేసి పెట్టుకున్నాము, అంటే బాయిల్ చేసినాము. ఇంకా టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ కూడా రెడీగా పెట్టుకున్నాము. సో అప్రాక్స్ మనకు ఇవి రెడీగా ఉంటే 15 మినిట్స్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. అసలు మనకు ఈజీగా అండ్ క్విక్గా అయిపోవాలనుకుంటే డెఫినెట్గా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువనే యూజ్ చేసిన. అండ్ మసాలా ఎక్కువైతే వేయను, నేను చాలా తక్కువగానే వేసుకుంటాను. నాకు మసాలా కర్రీస్ పెద్దగా నచ్చదు, అందుకని నేను లైట్గానే యాడ్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్లో కసూరి మెతి వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేశాక కొత్తిమీరతో గార్నిషింగ్ అయితే చేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే రైస్తో ఎంజాయ్ చేస్తున్నాను.